టు మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లాలోని ఉళ్ళిందకొండలో మాజీ మంత్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి 13వ వర్ధంతి సభ దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి కుమారుడు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జై నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతిలో పాల్గొన్న కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ప్రముఖ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా ఉళ్ళిందకొండ గ్రామంలో దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఆయన కుమారుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వరరెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ఎమ్మిగనూరు అభివృద్ధితో పాటు పడుతున్న వైనంపై పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వరరెడ్డి నాయకులు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉళ్ళిందకొండ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు చెప్తూ, నాకు 1982 నుంచి భీమోహన్ రెడ్డి గారు తమ్ముడుగా భావించేవారు. ప్రతిరోజు నేను ఫారకు రాత్రి అర్ధరాత్రి వరకు 1 గంట వరకు తన దగ్గర ఉంటుంటుంది. ఫోన్ చేసి 10 గంటలకు రావాలా సార్ 1 గంట వరకు ఉండాలి. రాత్రి 1 గంట అయినాక పొడుసు పట్టుకుంటారంటే కూడా నేను చెప్తాను పో సెకండ్ షర్ట్ సినిమా ఇచ్చిన తర్వాత పోతుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దకి మా ఎమ్మెల్యే బివి సెకండ్ షో సంగతి చెప్పాలని ఇక్కడ పిలిపించింది మోహన్ రెడ్డి గారు. కొంతమందితో అనుబంధాలు ఎట్లుంటాయంటే ఇటువంటి చాలా దగ్గరగా చాలా తెలియని విషయాలు ఇవి. అదేవిధంగా రామదాస్ గౌడ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నా. బివి మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారు, బివి అదిలపాడు నుంచి తండ్రి మరణించిన తర్వాత నేను ఒక క్షణం చాలా ఒంటరి అయిపోయాను. ఎందుకంటే మీకు తెలియదు, ఎందుకంటే కుటుంబంలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను ఏ రోజు కూడా ఇటు కర్నూలుకు కానీ ఉలిందకొండ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు రాజకీయాలకే తీసుకొచ్చిన ప్రస్తావన చేయలేదు మా తండ్రి గారు. అటువంటిది ఒకరోజు ఉన్నట్టుండి బ్రహ్మాండంగా దాన్ని ఏమంటే ఒక సామెత చెప్పాలంటే ఈ తరాన్ని వాణి తెచ్చి నన్ను పసిఫిక్ ఓషన్లో పడేసినారు. కాబట్టి పసిఫిక్ ఓషన్లో పడేస్తే అత్యంత లోతున్నటువంటి సముద్రం అది ప్రపంచంలోనే. కాబట్టి ఆ లోతులో ఉన్నటువంటి దాంట్లో నేను బతకడానికి ఈత నేర్చుకున్నాను, నాకు ఎవరు నేర్పలేదు. కాబట్టి ఇప్పుడు మంచి ఈతగాడిని నేను. చంద్రబాబు గారి ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో ఇక్కడ ఎమ్మిగనూరు కావచ్చు, ఉలిందకొండ కావచ్చు, ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని చెప్పినా ఎక్కడ కూడా మా తండ్రి గారి ఆశయాల్ని, వారి ఆలోచనని నేను ఎప్పుడు నందవరం మండలం గురించి మాట్లాడుతూ మా ఈరన్న గౌడో లేకపోతే మా స్వామితో ఎప్పుడు చెప్తుంటారు, తమాషకి ఎప్పుడు మాట్లాడినా, అన్నా మీరు ఏదన్నా కానీ కొట్లాడినా కోసుకొని తిన్నా మోహన్ రెడ్డి కొడుకుతోనే కోసుకోవాలా, కొట్లాడాలా, తినాలా. మీరు లేకపోతే ఏమవుతుందంటే మా పుష్పోత్తమ్మ కూడా ఇక్కడే ఉంది, అనసూయమ్మ ఇక్కడే పైన స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు, మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, అనసూయమ్మ గారు, మా స్వామి గారు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టింటారు, నరసింహారెడ్డి గారు, ప్రతి ఒక్కరు పైన. ఎందుకంటే పాత మండలం మాకు ఉన్న అనుబంధం. ఏది మోహన్ రెడ్డి కొడుకు ఏదైనా అన్యాయం జరిగినా మా నాన్న వెంటనే చూస్తుంటాడు వాళ్ళని పక్కన. ఏమి స్వామి అనగానే స్వామిని వెంటనే సిగ్నల్ వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటా, ఏదైనా కానీ మాకు ఒక అనుబంధంతో, ఒక కుటుంబ నేపథ్యంతో ముడిపడిన అనుబంధాలు ఇవి. ఇది రాజకీయాలు కాదు. రాజకీయాల కోసం మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఆయన తీరు కానీ, ఆయన మీ అందరితో మెలిగినటువంటి పరిస్థితులు కానీ, మీరు ఎన్ని రకాలుగా కొట్లాడినా ఎప్పుడు చెప్తారు ఆయన పద్ధతి. పిలిచి మళ్ళా కొట్లాడేవాడు, మళ్ళీ పిలిచేవాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చేవాడు, పెట్టేవాడు. అది ఆ రోజు పరిస్థితి. ఈరోజు మోహన్ రెడ్డి కొడుకు కూడా అదే. ఏమంటే కొంచెం డిఫరెంట్. మా కొండ చెయ్యి ఊపుతాడు, పిలిచాడు మోహన్ రెడ్డి కొడుకు అని చెప్పి. మోహన్ రెడ్డి కొడుకు పిలిచకపోయినా ఈ రకంగా వేదిక పరంగా నేను చెబుతున్నా, ఏదన్నా కొట్లాడినా, అలిగినా, ఏమి చేసినా నాతోటే నేనే కొట్లాడాలా, మీరు నాతోనే కొట్లాడాలి. అంతే తప్ప కుటుంబ సభ్యులలాగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం కుటుంబం. మనం ఎన్ని అవునన్నా ఎన్ని కాదన్నా నన్ను కాపాడుకునే వాళ్ళు మీరే. గెలిపించుకున్న తర్వాత ఆ ఫలితాన్ని అనుభవించాల్సిన వాళ్ళు కూడా మీరే. అదే రకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు పోయి మన ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని, అదే రకంగా మా ఉలిందకొండని ఎన్ని మంది ఎంతమంది ఏదో రకాలుగా చెప్పినా కూడా ఈ ఊరిలో రాజకీయాలు ఎప్పుడు చేయండి. ఉలిందకొండ ఎమ్మిగనూరులో రాజకీయం చేస్తాం, ఎందుకంటే అది పార్టీ, అది వ్యవహారం. మా ఊరికి వచ్చేసరికి ఎవరు ఎన్నన్నా ఈ ఊరు సొంత ఊరు. ఈ సొంత ఊరు కంటే పెద్ద ఊరు, కన్నతల్లి లాంటి ఊరు మా ఎమ్మిగనూరు. కాబట్టి
రాజకీయాలు కూడా అనుబంధాలు కూడా ఎట్లంటే ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా చాలా మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో కూడా ఏదైతే మీరు చెప్పినటువంటి అది రాదు ఇది రాదు, సార్కి టికెట్ ఇరు, ఊరు వెళ్ళిపోతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, అదే అయిపోయింది ఇదే అయిపోయింది, ఏమి డబ్బులు లేవు అని చెప్పి రకరకాలకు ప్రచారం చేసిన ఈరోజు మా తండ్రి గారి ఆశీర్వాదం ఏదైతే నేను గర్వంగా చెప్పుకుంటే, ఇప్పుడే మా స్వామి వారు చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు, 13 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి గురించి మన జ్ఞాపకాలు, మనిషిని కాదు శరీరం మన మధ్యలో లేకపోయినా, ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మన గుండెల్లో తలుచుకుంటూ ఇంతమంది ఇన్ని అనుబంధాలు. అదే రకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కానీ మా ఉలిందకొండలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. ఆయన సజీవంగా ఉంటారు. ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా ఈ ఘాటు చూసినప్పుడు చాలా మంది నన్ను అడిగారు 1.5 ఏకర్, ఎందుకంటే దాదాపు 1 ఎకరా పైన ఉన్నటువంటి ప్రాంతం, ఎందుకు ఇదంతా పెద్దగా దీని ఇంత స్థలాన్ని ఘాటుకు పెట్టారని. ఇది చాలా తక్కువ నా తండ్రి స్థాయికి. ఎందుకంటే ఎమ్మిగనూరు ఉలిందకొండలో ఈ గ్రామం అన్నప్పుడు ఇక్కడికి మీరు చూస్తే నేను మొట్టమొదటిలో చెప్పడం జరిగింది, చనిపోయే ముందు చాలా మంది తండ్రులు సంపాదించిన ఆస్తుల వివరాలు చెప్తారు, లేకపోతే అప్పుల వివరాలు చెప్తారు, లేకపోతే ఏమి జరగబోతుంది, ఏమి జరుపుకోవాలనే విషయాలన్నీ చెప్పేటువంటి వారసత్వం మన కుటుంబాలందరికీ తెలుసు. మరణించే రోజు కూడా 2 ఎమ్మిగనూరు నియోజకవర్గం, 2 కొండ, ఈ రెండిటిని మాత్రం నువ్వు మరవకూడదని చెప్పి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ చేతిలో చేసుకున్న వారు మరణించడం జరిగింది. నేను ఈరోజు ఒకటే చెబుతున్నా, నేను చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకులే కావచ్చు, అదే రకంగా మీరందరూ మా తండ్రి గారితో నాకంటే అనుబంధాన్ని పంచుకున్న వ్యక్తులు రాజకీయంగా, కానీ కుటుంబ పరంగా మా తండ్రి గారితో నాకు రక్త సంబంధం. మా తల్లి గారు మా తండ్రి గారు నేనున్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడినా, నన్ను అనేకగా ఇబ్బందులు పెట్టాలని చూసిన 2013లో నేను రాజకీయాలకే కొత్త ఏ రోజు రానటువంటి వ్యక్తిగా నాకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఆదేశాలు ఇచ్చి ఇన్ఛార్జిగా ఎమ్మిగనూరులో ఉండాలని చెప్పినప్పుడు, కొత్తగా నేను వచ్చినప్పుడు నా 29 ఏళ్ల వయసులో ఇక్కడ గోనెగండ్ల నాయకులకు ఎన్నోసార్లు చెప్పాను, నా రాజకీయ జీవితం ప్రారంభమైంది చింతలామణి స్వామి గోనెగండ్ల మండలం నుంచి. నేను అక్కడ నుంచి వచ్చిన రోజున చాలా చూశాను, నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎన్ని ఇబ్బందులు పట్టినా నన్ను కాపాడింది నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, మా తండ్రి గారితో పాటు అనుబంధాన్ని పంచుకున్నటువంటి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా ఎమ్మిగనూరులో కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, ప్రజలు అందరూ కూడా అడిగినప్పుడు ప్రతి ఒక్కరు అడిగే మాట, ఒకే ఒక్కడు జయనాగేశ్వరరెడ్డికి అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు, ఎట్లా ఈ మనిషి ఇంత రాజకీయం? ఆ రోజు మోహన్ రెడ్డి ఎవరికి లేరు, ఒకే ఒక్కడు మోహన్ రెడ్డి. నందమూరి తారక రామారావు ఆశీర్వాదంతో తిరుగులేని నాయకుడుగా 2 పార్లమెంట్లు, 2 ఉమ్మడి జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా కలిసి ఉండేది ఒక తిరుగులేని వ్యక్తిగా రాజకీయం చేశారు. అలాగే చరిత్రకారులు, స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ అశ్రు నయనాలతో ఈరోజు మీ ముందుకు ఆయనతో మా సన్నిహితం గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారైన పి మోహన్ రెడ్డి గారి తనయులు, మా ప్రియతమ నాయకులు, మా ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి జయనాగేశ్వర రెడ్డి గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం వ్యవస్థాపకులు అన్నా నందమూరి తారక రామారావు గారికి ప్రియ శిష్యులుగా వెలిగిన మా ఎమ్మిగనూరు ముద్దుబిడ్డ,
అలాగే ఎమ్మిగనూరును దశ దిశాలుగా అభివృద్ధి చేసి ఎమ్మిగనూరులో మాచారి సోమప్ప తర్వాత రెండవ మాచారి సోమప్పగా పేరుగాంచిన మా బివి మోహన్ రెడ్డి గారికి ఈరోజు అత్యంత శ్రద్ధాంజలి ఘటిస్తూ బాధాతత్వ హృదయంతో ఆయనను ఈరోజు స్మరించడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు చాలా మంది చెప్పారు బివి మోహన్ రెడ్డి గారు 5 సార్లు మంత్రిగా ఉండి ఏమీ సంపాదించలేదు అని చెప్పి. నేను ఒకటి చెప్తున్నా, బివి మోహన్ రెడ్డి గారు ఏమీ సంపాదించకపోయినా ఒక కోహినూరు వజ్రం సంపాదించారు. ఆ కోహినూరు వజ్రాన్ని మా ఎమ్మిగనూరుకు అప్పగించి ఈ రోజు ఎంతో అభివృద్ధి దిశలో పయనించే విధంగా కళాకాంతులు నింపే విధంగా మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులను అప్పగించారు. మన ఇంతకంటే ఆస్తి పెద్దది ఏదైనా ఉందా? ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా ఈ రోజు ఏమి చివరకు తీసుకుని పోయే విధానం లేవు. ఒక మంచి పేరు, ఒక మంచి సంతానం, క్రమశిక్షణ గల సంతానాన్ని మా ఎమ్మిగనూరు ఇచ్చిన మా గురువర్యులు బివి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయనను నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేక ధన్యవాదాలు. పైలోకంలో ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ ఈరోజు మనకు ఆయనతో విడని బంధం 13 సంవత్సరాలుగా విడిపోయినారు. అయినా ఆయన భౌతికంగా లేకపోయినా ఈరోజు మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి ఆయన ఆత్మగా, ఆయన మరో శక్తిగా ఎమ్మిగనూరు దశ దిశాలుగా అభివృద్ధి చెందుతూ చేసే విధానాన్ని ఈరోజు ఎమ్మిగనూరు ప్రజలే కాక రాయలసీమ వాసులు కూడా ఈరోజు మెచ్చుకోవడం జరుగుతుంది. అసెంబ్లీలో గళం ఎత్తినారంటే, జయ నాగేశ్వర రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడారంటే ఆ అంశము అజెండా దానికి రూపకల్పన కావాల్సిందే. ఎన్నో కోట్ల రూపాయలు ఎమ్మిగనూరు తెచ్చిన ఘనత ఈరోజు ఆర్టీఎస్, ఆ రోజు మన బివి మోహన్ రెడ్డి గారు నా చివరి కళ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, రెండవది ఎమ్మిగనూరు రైల్వే లైన్ తెచ్చి తీర్తారని చెప్పి ఆ రోజు శపథం చేశారు. మళ్ళా ఒక శపథం నెరవేర్చారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు. మరో శపథము నెరవేర్చే దిశలో ఆయన దేవుని సన్నిధికి చేరారు. ఆ రెండవ శపథాన్ని మన బివి మోహన్ రెడ్డి ఆత్మ శక్తితో ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఎమ్మిగనూరుకు రైల్వే లైన్ తెచ్చిన ఘనత ఈరోజు మనము దానికి సంతోషిస్తున్నాము. ఎక్కడ జరుగుతుంది రైల్వే లైన్ అంటే మామూలు విషయం కాదు. బీడీ రోడ్డు కాదు, తారు రోడ్డు కాదు, ఒక బ్రిడ్జి కాదు. రైల్వే లైన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలా, కోట్ల రూపాయలు అవుతుంది. గతంలో బివి మోహన్ రెడ్డి గారు అప్పుడు సర్వే చేయించడానికి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించారు. మళ్ళా అదే రీతిలో గతంలో చాలా మంది నాయకులు వచ్చారు పోయారు. మళ్ళా రైల్వే శాఖ మంత్రిగా వచ్చారు పోయారు. మళ్ళా మంత్రులు చేయాలనే పని ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారంటే మా ఎమ్మిగనూరుకు ఎంతో గర్వకారణము. మళ్ళా ఎమ్మిగనూరుకు ఇలాంటి మహా వ్యక్తులు మా బివి మోహన్ రెడ్డి గారిని, మా కోహినూరు వజ్రం లాంటి మా జయనాథ్ రెడ్డి గారిని అందించిన ఈ ఉలిందకొండ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బివి మోహన్ రెడ్డి, బివి మోహన్ రెడ్డి, బివి మోహన్ రెడ్డి, ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం, మా ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం, మా ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.